నమస్తే, నేను మీ స్వాతి గోపిశెట్టి. ఈ రోజు మన స్టూడియోలో అప్కమింగ్ రాజకీయవేత్త ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి బోల్డెన్ విషయాలు తెలుసుకుందాం. సో ఆయన్ని ముందుగా ఇంట్రడ్యూస్ చేసుకుందాం. సో ఆయన ఎవరో కాదండి, కూనప్రెడ్డి హరిప్రసాద్. సో ఆయన ఒక రిటైర్ ఐఏఎస్ ఆఫీసర్, అప్కమింగ్ రాజకీయవేత్త. అసలు ఆయన ఎందుకు రాజకీయాల్లోకి రావాలనుకున్నారు, ఇప్పుడున్న సమాజంలో ఏం ఆయనకి నచ్చింది నచ్చలేదో, ఇవన్నీ క్వశ్చన్స్ ఆయన్ని అడిగి తెలుసుకొని మరెన్నో గొప్ప విషయాలను తెలుసుకొని మీ ముందుకు తీసుకొస్తాను. అప్పటి వరకు చూస్తూ ఉండండి. నమస్కారం సార్. నమస్కారం మేడం. హరిప్రసాద్ గారు, సో మీరు అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్, అందరూ రిటైర్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని మనవాళ్ళు మనవరాళ్ళతో ఫ్యామిలీతో మిగిలిన ఈ లైఫ్ అంతా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు అందరూ. కానీ మీరు కొత్త రాజకీయ నాయకుడిగా ఎందుకు రావాలనుకుంటున్నారు? స్వాతి గారు సార్, మంచి ప్రశ్న అడిగారు. నేను అసలు ఉద్యోగం చేయాల్సిన కాదు. 1991లో ఐఐఎస్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను. ఐఐఎస్ అంటే ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్. నేను దేశం మొత్తం పనిచేశాను. మెదక్, అస్సాం, మేఘాలయ, ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాల్లో పనిచేశాను. ఐఐఎస్ ఆఫీసర్గా రిటైర్ అయిన తర్వాత నేను ఏప్రిల్ 30, 2022 నాడు రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే, నేను ఉద్యోగం ఎందుకు చేసినా అనిపించింది. ఎందుకంటే పెద్ద ఉద్యోగం, కానీ ఒక విషయం ఏంటంటే నేను స్వతహాగా రాజకీయ నాయకుడిని. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా అనేక రాజకీయ పార్టీలకు సలహాలు ఇచ్చేవాడిని, గవర్నమెంట్కి కూడా సలహాలు ఇచ్చేవాడిని. నేను మొదటి నుంచి రాజకీయ నాయకుడిని అయితే ఉద్యోగంలో చేరకుండా ఈ పాటికి ఏదో పెద్ద మంత్రిని ఏదో అయి ఉండేవాడిని. కోరిక అలా మిగిలిపోయింది. మీరేమంటున్నారు, రిటైర్ అయిన తర్వాత మనవాళ్ళతో ముందు మనవాళ్ళతో ఆడుకోవాలి కదా, ఇదేంటి మీరు రాజకీయాల్లోకి వచ్చారని చెప్పి అంటున్నారు. అప్పటి తీరని కోరిక నేను ఇప్పుడు తీర్చుకుంటున్నాను. నేను రిటైర్ అయిన తర్వాత కొత్త రాజకీయ నాయకుడు అని గోళ్ల మీద పెద్ద పెద్ద పోస్టర్లు వేయడం జరిగింది. చాలా పెద్ద పోస్టర్లు, 6 షీట్ పోస్టర్లు అంటారు, వేయడం జరిగింది. దాంట్లో ఏమడిగారంటే, నేను రిటైర్ అయిన తర్వాత నేను రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాను, ఏ పార్టీలో చేరాలో మీరే సలహా ఇవ్వండి, పార్టీ మీరే చెప్పండి అని చెప్పని అడిగాం. జనసేన, బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీల్లో ఏ పొలిటికల్ పార్టీలో నేను చేరాలి అని అడిగాను ప్రజల్ని. ఓటర్స్ అడిగితే కదా, రేపు పొద్దున వాళ్ళు నన్ను ఓడించారనుకోండి, మీరు ఈ పార్టీలో చేరమన్నారు, చేరాను, మీరు ఓడించారు, అడగడానికి అవకాశం ఉంటుంది కదా. ప్రజల నుంచి తీసుకొని అండ్ ఒకవేళ తప్పు చేస్తే వాళ్ళని క్వశ్చనించే నాయకుడు రావడం అనేది గ్రేట్ సార్, సీరియస్లీ. సో అందుకని నేను ప్రజల్ని అడిగాను. సో ఎంతో డబ్బు ఖర్చు పెట్టాను, పోస్టర్లు వేయించాను. పోస్టర్లన్నీ గోడ మీద వచ్చినాయి. అవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో పోస్టర్లు వేయటం జరిగింది. అయితే అక్కడ నుంచి ఏం జరిగిందంటే రెస్పాన్స్ ఇచ్చారు. యాక్చువల్లీ ఎవరికి ఆలోచన రాదు, నార్మల్గా వస్తారు, క్యాన్వాస్ చేస్తారు, కోట్లు పెడతారు, లేకపోతే డబ్బులు పనిచేస్తారు. కానీ మీరు కొంత డిఫరెంట్గా పోస్టర్స్ వేసి ప్రజల్లో ఒక చైతన్యాన్ని రేపారు సార్. విష్ణుప్రియ అనే అమ్మాయి నా మొదటి ఇంటర్వ్యూ చేసింది. ఆ అమ్మాయి చూస్తూ ఉంటుంది ఇప్పుడు. ఆ అమ్మాయి అడిగింది, ఈ కొత్త ఆలోచన మీకు ఎందుకు వచ్చిందని చెప్పని. అయితే ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మళ్ళీ చెప్తున్నా, ఏం లేదు, ఆఫీసర్ వేరు, రాజకీయ నాయకుడు వేరు, అవునా కదా. ఆఫీసర్ రాజకీయ నాయకుడిగా రావాలంటే బూమ్ అవ్వాలి, ఒకసారి అందరికి ఒకసారి తెలవాలి. సో కాబట్టి పోస్టర్లు అయితే జనం అందరూ చూస్తారు గోడల మీద అనే ఉద్దేశంతో పోస్టర్లు వేయడం జరిగింది. ఆ పోస్టర్లకి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది, అందుకే పోస్టర్లు వేసాను. పోస్టర్లు వేసిన తర్వాత మీరు జనాల్ని ఒక క్వశ్చన్ అడిగారు, నేను ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అని చెప్పి. సో అసలు ఏ పార్టీలో చేరమని మీకు రెస్పాండ్ వచ్చింది సార్ ఎక్కువగా? ఇప్పుడు మొత్తానికి 10,900 పైన మెసేజ్లు కానీ ఫోన్ కాల్స్ కానీ వచ్చినాయి. 10,900 పైన. బాబోయ్. ఆ వీడియోలన్నీ కూడా ఎపిసోడ్ 1, 2, 3, 4 మొత్తం 12, 13 ఎపిసోడ్లు వేసాం. టీడీపీకి దాదాపు 600, బీజేపీకి దాదాపు 800, కాంగ్రెస్కి దాదాపు 650, బీఆర్ఎస్కి దాదాపు 400, జనసేనకి 1641 హైయెస్ట్ జనసేనకి వచ్చినాయి. బీఎస్పీ బహుజన సమాజ్ పార్టీ 306, తర్వాత పిఎస్పి అంటే ప్రజాశాంతి పార్టీ, కేఏ పాల్ పార్టీ, దానికి 70 మంది. ఈ రకంగా చిన్న చితక పార్టీలు అన్నిటి కూడా ఒక పార్టీకి 1, ఒక పార్టీకి 2 అట్లా కూడా వచ్చినాయి. తీన్మార్ మల్లన్న
తో పనిచేయమని చెప్పని ముగ్గురు, ఉమ్, తర్వాత మందకృష్ణ మాదిగతో పనిచేయమని ఒకళ్ళు, ఉమ్, తర్వాత ఆల్ ఇండియా డెమోక్రటిక్ పార్టీ పనిచేయమని ఉమ్, ఒకళ్ళు, ఇండియా ప్రజాబంధు పార్టీలో పనిచేయమని ఇద్దరు, ఉమ్. ఇండిపెండెన్స్గా పనిచేయమని 105 మంది, వావ్, కొత్త పార్టీ పెట్టమని 300, వావ్. ఈ రకంగా మెసేజ్లు వచ్చినాయి, Yeah, మెసేజ్లు ఫోన్ కాల్స్ వచ్చినాయి. yes, sir. అయితే అన్ని పార్టీలకు సంబంధించి దాదాపు 4,800 మందులు వచ్చినాయి, ఈ పార్టీ ఈ పార్టీ అని చెప్పని. నాకు సంబంధించి ఉమ్, దాదాపు 6,935, అంటే అన్ని పార్టీలకు వచ్చిన దానికన్నా నాకు ఎక్కువ మెసేజ్లు వచ్చినాయి. సీరియస్లీ హరిప్రసాద్ గారు, మీరు రాజకీయంలో నిలబడక ముందే మీ గెలుపు ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఒక రిటైర్ ఆఫీసర్ కి ఇన్ని వేల మంది జస్ట్ పోస్టర్లు వేయగానే రెస్పాండ్ అయ్యారంటే ఇది గ్రేట్ అండి నిజంగా. థ్యాంక్ యూ. ఇన్ని మెసేజ్లు వచ్చిన తర్వాత, ఇంత మంది రెస్పాండ్ అయిన తర్వాత సార్, మీకు ఏ పార్టీ నుంచైనా కానీ ఆ పార్టీలోకి రమ్మని మెసేజ్ కానీ పిలుపు కానీ వచ్చిందా? ఇంతవరకు నాకు ఏ పార్టీ నుంచి కూడా ఆహ్వానం రాలేదు. నేను ట్రై చేసే కానీ ఏ పార్టీ నుంచి నాకు పిలుపు రాలేదు, ఆహ్వానం రాలేదు. అయితే ఏ పార్టీ నుంచి వచ్చినా కూడా ఆ పార్టీలో చేరి ఆ పార్టీకి సర్వశక్తిలో కృషి చేస్తాను. ఆ పార్టీని ఎట్లా అభివృద్ధి చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఏదైతే పార్టీలో చేరతానో ఆ పార్టీని పూర్తిగా అభివృద్ధి చేస్తాను, చేసి ఆ పార్టీని పవర్లోకి, అధికారంలోకి నిలబెడతాను. ఆ శక్తి నా దగ్గర ఉంది. ఎస్ సార్. అంటే ఇప్పుడు అంటే మీరు వెళ్ళిన పార్టీ కానీ లేకపోతే వేరే పార్టీస్లో కానీ ఉన్న రాజకీయ నాయకులకి భిన్నంగా మీరేం చేస్తారు? ఇప్పుడు ఉన్న పాత రాజకీయ నాయకులు చేయని పని కొత్త రాజకీయ నాయకుడు చేస్తాడు. 80 ఏళ్ళ ముసలం కూడా ఫ్యాన్ కింద హ్యాపీగా బ్రతకాల, అది నేను చేస్తాను. తర్వాత దేశం ఎంతో అభివృద్ధి చెందాలి. దేశ అభివృద్ధి చెందడం అంటే ప్రపంచంలో ఉన్న 195 దేశాలు, ఈ 195 దేశాల్లో ఇండియా ఒకటి. అంటే 194, ఇండియా కాకుండా 194 దేశాలు. ఈ 194 దేశాలు కూడా ఇండియా గురించి గొప్పగా చెప్పుకోవాలి, అబ్బా అబ్బా అని చెప్పుకోవాలి. బ్రెయిన్ డ్రైన్ అంటే మనుషులు వలసపోవటం. ఇండియా నుంచి అమెరికాకు వలసపోవటం కాదు, అమెరికా నుంచి ఇండియాకి వలసపోవాలి. ఆ వలస రావాలంటే ఏం చేయాలి? మనము టెక్నాలజీ విరివిగా వాడుకోవాలి. టెక్నాలజీ అంటే ఎలాగా? ఒక పేషెంట్ ఉన్నాడు, రోగి. ఒక రోగిని హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోతున్నాడు, చాలా టైం పడుతుంది. ఎక్కడో మాచర్ల నుంచి, గురజాల నుంచి, కారంపూడి నుంచి, చిన్నగంజాం నుంచి, ఒంగోలు నుంచి పేషెంట్ హైదరాబాద్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యలో పేషెంట్ చచ్చిపోతున్నాడు. అట్లా కాదు, కొన్ని బిల్డింగ్స్ మీద డ్రోన్ దిగడానికి అవకాశం ఉండాలి. డ్రోన్ టెక్నాలజీ విరివిగా వాడుకోవాలి. ఆ పేషెంట్ని ఆ బిల్డింగ్ పైన డ్రోన్లో తీసుకుపోయి కూర్చోబెడితే అది ఒక 10 నిమిషాల్లో తీసుకొచ్చి హైదరాబాద్ చేర్చుద్ది, కారంపూడి నుంచి అయినా కూడా, గురజాల నుంచి అయినా కూడా. సో అలాంటి డ్రోన్ సెంటర్స్ ఏర్పాటు కావాలంటే డ్రోన్కి సెపరేట్ సెంటర్ అవసరం లేదు. పెద్ద బిల్డింగ్లో డ్రోన్ దిగొచ్చు. సో అక్కడ నుంచి పెద్ద బిల్డింగ్ ఇక్కడ దిగొచ్చు, అక్కడ నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళొచ్చు. అప్పుడు ప్రాణం పోదు. తర్వాత అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ ఏమైతే వాడుతున్నామో, అగ్రికల్చరల్ పరికరాలు, వ్యవసాయ పరికరాలు, అవి అవుట్డేటెడ్, అవి కాదు, కొత్త పరికరాలు వచ్చినాయి. కొత్త ఇంప్లిమెంట్స్ని ఉపయోగించుకోవాలా. రైతు ఏసీ రూమ్లో కూర్చొని పొలంలో ఉన్న రోబోలకి కమాండ్స్ ఇవ్వాలి. ఈ విధంగా కమాండ్స్ ఇస్తే రోబోలు పొలంలో పనిచేస్తాయి. రైతు ఏసీ రూమ్లో ఉంటాడు కానీ రోబోలు పొలంలో పనిచేస్తాయి. ఇలాంటి కొత్త కొత్త టెక్నాలజీ ఉంది, ఇవన్నీ ఉపయోగించుకోవాలి. తర్వాత డబ్బు, మనకు బడ్జెట్ ఉంది, మనకు డబ్బు. కేంద్ర ప్రభుత్వం దాదాపు 190 కోట్లు అప్పు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆంధ్ర గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ విపరీతంగా అప్పులు చేశారు. సో ఈ అప్పులు చేయకుండా మీ దగ్గర 10 రూపాయలు ఉందనుకోండి, దాంట్లో 5 రూపాయలు ఖర్చు పెట్టి 5 రూపాయలు దాచుకోండి. అలా ఉండాలి కదా. గవర్నమెంట్ అయినంతే, మనిషి దగ్గర 100 రూపాయలు ఉంటే ఎంత ఖర్చు పెట్టి ఎంత దాచుకుంటున్నాడు, ఆ విధంగా ఉండాలి. 100 రూపాయలు 200 రూపాయలు ఖర్చు పెట్టలేం కదా. అలాంటి అయితే గవర్నమెంట్ అప్పులు చేయటం ఆపాలి. అప్పులు చేయటం ఆపాలంటే ఉచిత పథకాలు, ఫ్రీబీస్ ఉచిత పథకాలు ఆపాలి. ఉచిత పథకాలు ఆపడం వల్ల మేము పవర్ కోల్పోతాం, మమ్మల్ని ఓడిస్తారు ప్రజలు అని చెప్పారు. ఏదో పదవి ఉంటే ఉంది, పోతే పోయింది. దేశం అభివృద్ధి చెందాలి కదా. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాలతో పాటు 29 రాష్ట్రాలతో పాటు ఇండియా కూడా అభివృద్ధి చెందాలి కదా. దేశం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలి? పథకాలు ఆపుకోవాలి, అప్పులు తక్కువ చేయాలి, ముందుకెళ్ళాలి. అప్పుడు ప్రపంచంలో ఐక్యరాజ్య సమితి ఉంది. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచం మొత్తానికి పెద్ద బాడీ. అది వాళ్ళు
ప్రతి దేశాన్ని కూడా అసెస్ చేస్తుంటారు. ఓకే. ఇండియా చూసి నేర్చుకోవడానికి పోలన్నది. నిజంగా సార్ మీరు చెప్పిన ఈ సర్వీస్ ఏదైతే ఉందో డ్రోన్ సర్వీస్ కానీ లేకపోతే రోబో సర్వీస్ కానీ అది మన ఇండియాలో వస్తే నిజంగా ప్రపంచ దేశాలన్నీ మన వైపు చూస్తాయి సార్. ఈ ఐడియా నిజంగా చాలా కొత్తగా నాకే చాలా బాగా అనిపిస్తుంది. అండ్ అది ఫ్యూచర్లో వస్తే మీలాంటి వాళ్ళ దయ వల్ల మా యూత్ అండ్ మా రాబోయే తరాలు చాలా గొప్పగా బతుకుతాయి సార్. నేను ఎస్ సార్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ని, ఓకే. ఐఐఎస్ ఆఫీసర్ని. ఎస్ సార్. నాకు ఈ సర్వీస్ వల్ల, ఐఐఎస్ వల్ల అనేక విషయాలు నేర్చుకున్నా. ఇప్పుడు ఐఏఎస్ అనుకోండి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, వాళ్ళు ఒక దగ్గరే కూర్చుంటారు. ఎస్ సార్. ఐపీఎస్ ఇండియన్ పోలీస్ సర్వీస్, వాళ్ళు ఒక దగ్గర కూర్చుంటారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అనేది మొత్తం దేశం మొత్తం ప్రపంచం మొత్తం తిరిగేది అనమాట. అవును సార్. కాబట్టి దీనికి ఎక్కువ ఐడియాస్, ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది. యా. సో దానివల్ల నేను నేర్చుకున్నాను. అయితే ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించడం వల్ల చాలా దేశం ముందుకెళ్ళొద్ది. అంతేకాకుండా ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఏమని తెలుసుకోవాలి? 70-80 ఏళ్ళు వచ్చిన ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళు మా జీవితం ముఖ్యమా, మా పిల్లల జీవితం ముఖ్యమా అనుకోవాలి. మాకు వద్దు ఓట్లు, మేము అమ్మం, ఓట్లు మేము నిజాయితీగా వేస్తాం, నిజాయితీ అని పాలన ఇవ్వండి అని చెప్పనాలి. అది రావాలి. అవును సార్. అమెరికాలో కూడా 100 ఏళ్ల క్రితం సీట్ తెచ్చుకోవడం కోసం కాళ్ళు మొక్కేవాళ్ళు, డబ్బు సంచులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది లేదు. అక్కడ రెండే పార్టీలు, అక్కడ రెండే పార్టీలతో దేశం డెవలప్ అయిపోయింది. ఈరోజు ఎకానమీలో, ఆర్థిక వ్యవస్థలో నంబర్ 1 అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నంబర్ 1, నంబర్ 2 చైనా, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, నంబర్ 3 జర్మనీ, నంబర్ 4 ఇండియా. 4th ప్లేస్కి వచ్చి అప్పుడే 10th ప్లేస్లో ఉండేవాళ్ళం. థ్యాంక్స్ టు నరేంద్ర మోదీ, ఆయన వల్లే 4th ప్లేస్కి వచ్చాం. 4th ప్లేస్కి ఎకానమీ లాక్ వచ్చాడు ఆయన. 4th నుంచి 3rdకి రావాలి, 3rd నుంచి 2nd రావాలి, 1stకి రావాలి. 1stకి రావడానికి కొత్త రాజకీయ నాయకులు రావాలి. కొత్త రాజకీయ నాయకులు వచ్చి ఎకానమీ 1st ప్లేస్ తీసుకురావాలి. ఇండియా నంబర్ 1 అగ్రగామి దేశం ప్రపంచంలో అని రావాలి. మీలాంటి యూత్ అందరూ కూడా ఇలా ఇంటర్వ్యూలు చేయడం కాదు, నెలకు 2 లక్షలు 3 లక్షలు జీతం తీసుకుని పనిచేయాలి. అలాంటి పరిస్థితి మీకు రావాలా? అలాంటి పరిస్థితి రావడం కోసం కొత్త రాజకీయ నాయకులు పనిచేస్తారు. నేను ఒక్కడే కొత్త రాజకీయ నాయకుడు అంటే కుదరదు. నాకు 1000 మంది కావాలి. 1000 మంది కొత్త రాజకీయ నాయకులు ఉంటే వాళ్ళలో స్వాతి లాంటి వాళ్ళు, ప్రసాద్ లాంటి వాళ్ళు జాయిన్ అయ్యి ఐడియాస్ ఇస్తే అప్పుడు కొత్త రాజకీయం చేయొచ్చు. పాత రాజకీయం దేశంలో ఫెయిల్ అయిపోయింది కాబట్టి కొత్త రాజకీయం అవసరమైంది. కొత్త రాజకీయ నాయకులు పుట్టుకుంటూ వచ్చారు. మొదటి కొత్త రాజకీయ నాయకుడిని ఈ దేశానికి నేనే. ఇంత చెప్పారు కదా, నిజంగా నాకైతే ఈ ఐడియాస్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే సరే, ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఏమీ చేయలేదంటారా? అభివృద్ధి అవ్వలేదంటారా మీ ఉద్దేశంలో? అభివృద్ధి చేశారు. ఎంతవరకు చేశారు? 10% అభివృద్ధి జరిగింది. 90% జరగాల్సింది ఉంది. ఆ 90%ని కొత్త రాజకీయ నాయకులు ఫిల్ చేస్తారు. అయితే అభివృద్ధి జరగకుండా దేశం ఇంత ముందుకు రాదు. దేశం ఇంత ముందుకు వచ్చిందంటే అభివృద్ధి కొంత గొప్ప జరిగింది. అయితే వాళ్ళు చేయింది 90% ఏదైతే వదిలిపెట్టారో అది కొత్త రాజకీయ నాయకులు చేసి చూపిస్తారు. నాయకురాలుగా మీరు కూడా రావాలంటే మాకు వెల్కమ్. కొత్త రాజకీయ బ్యాండ్ వ్యాగన్లో మనం పనిచేద్దాం. సార్, ఇప్పుడు మా అమ్మ వాళ్ళ తరం, మా అమ్మమ్మ వాళ్ళ తరం, మిగతా తరం, ఇప్పుడు మా ముందున్న తరం, మా తరం ఉన్న రాజకీయాలు అసలు ఎలా ఉన్నాయంటారు? ఎలా మారాలంటారు మీ ఉద్దేశంలో? రాజకీయాలు ఎలా మారాలంటే సార్ 2 పద్ధతులు చెప్తాను. చెప్పండి సార్. ఒకటి, రాజకీయ నాయకులు లంచాలు తీసుకోవడం మానేయాలి, పూర్తిగా మానేయాలి. లేదా రాజకీయం మా పొద్దున తప్పుకొని కొత్త రాజకీయ నాయకులకి అవకాశం ఇవ్వాలి. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అసలు రాజకీయాలు దేశంలో రాజకీయాలకి, ఎలక్షన్స్కి ఎన్నో డబ్బులు ఖర్చు అవుతున్నాయి. బ్యూరోక్రసీ పరిపాలన పెడదాం. బ్యూరోక్రసీ అంటే మనకుంది డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. బ్యూరోక్రసీ అంటే అధికారుల పాలన. బ్యూరోక్రసీలో అతిపెద్ద పొజిషన్ క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసరు. క్యాబినెట్ సెక్రటరీ ఢిల్లీలో ఉంటాడు. ఆయన సెంట్రల్ గవర్నమెంట్కి హెడ్. ప్రధానమంత్రి తర్వాత నెక్స్ట్ పొజిషన్ క్యాబినెట్ సెక్రటరీ. స్టేట్లో అయితే చీఫ్ మినిస్టర్ ఉంటాడు. ఐఏఎస్ ఆఫీసర్లో చీఫ్ సెక్రటరీ ఉంటాడు. క్యాబినెట్ సెక్రటరీకి పరిపాలన ఇస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చూస్తూ ఉంటాడు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఓవర్సీ చేస్తాడు.
సూపర్వైజ్ చేస్తాడు. క్యాబినెట్ సెక్రటరీ ఎలా పనిచేస్తాడని చెప్పని క్యాబినెట్ సెక్రటరీ స్టేట్స్లో ఉన్న చీఫ్ సెక్రటరీస్తో పనిచేస్తాడు. ఓకే. పనిచేసినప్పుడు అప్పుడు లంచం గించం ఉండదు. అసలు లంచం లేకుండా చేయాలంటే ఒక చట్టం తేవాలి. ఏంది, రాజకీయ నాయకులు కానీ ఆఫీసర్లు కానీ లంచం తీసుకోకూడదు అని చట్టం తేవాలి. ఆ చట్టం తెస్తే ఏమవుతుందంటే స్ట్రిక్ట్ రూల్ అనమాట. లంచం తీసుకుంటే అప్పుడప్పుడే శిక్ష, కోర్టుకి వెళ్ళడం, ట్రయల్ వేయటం అదంతా కాదు. ట్రయల్ చాలా కష్టం, అది చాలా రోజులు పడుతుంది. వెంటనే శిక్ష అని చెప్పంటే లంచం ఉండదు. రాజకీయ నాయకులు లంచాలు తీసుకోకుండా మారిపోతే, పాత రాజకీయ నాయకులు కానీ లేదా కొత్త రాజకీయ నాయకులు కానీ లంచాలు తీసుకోకుండా మారిపోతే రాజకీయాలు మారిపోతాయి. ప్రతి మనిషి కూడా మా గవర్నమెంట్ బాగుంది, ఇండియా గవర్నమెంట్ కానీ మా రాష్ట్ర గవర్నమెంట్ కానీ బాగుంది అని మనుషులు అనుకుంటే వాళ్ళందరూ వాళ్ళు అనుకోవాలి, మనం అనిపించకూడదు. రాజకీయాలు మారుతాయి. ప్రజలు అంటే ఓటర్లు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే రాజకీయాలు మారుతాయి. పొలిటికల్ పార్టీలు, రాజకీయ పార్టీలు డబ్బు సంచులు తీసుకోకుండా టికెట్లు ఇస్తే రాజకీయాలు మారుతాయి. ప్రతి నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు కానీ, మోదీకి కానీ, సోనియా గాంధీ కానీ కాళ్ళు మొక్కకుండా టికెట్లు ఇస్తే రాజకీయాలు మారుతాయి. అసలు రాజకీయ టికెట్ ఎలా ఇవ్వాలి, ఏ పార్టీ టికెట్ ఎలా ఇవ్వాలి? ఒక కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం, మాచర్ల కాన్స్టిట్యూన్సీ తీసుకుందాం. మాచర్ల కాన్స్టిట్యూన్సీలో ఒక మనిషికి టికెట్ ఇవ్వాలా? ఒక మనిషికి టికెట్ ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చేయాలి? బ్రహ్మారెడ్డికే ఇవ్వాలి, అది ఇంకోటి ఇవ్వాలి అని కాదు. ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ టికెట్ ఆశించేవాళ్ళు, ఏదైనా పార్టీకి టికెట్ ఆశించేవాళ్ళు. ఆ ప్రజలు ఉన్నారు అక్కడ, ఓటర్లు ఉన్నారే, వాళ్ళు సలహా ఇవ్వాలి, వాళ్ళు రికమెండేషన్ చేయాలి. ఏమని? ఈ మనిషికి ఇవ్వండి టికెట్ అని చెప్పని సలహా ఇవ్వాలి. అంతేగాని కాళ్ళు మొక్కించుకొని టికెట్ ఇవ్వడం, జగన్ రెడ్డి కానీ చంద్రబాబు కానీ కాళ్ళు మొక్కించుకొని టికెట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. కాళ్ళు మొక్కే సిస్టమ్ కరెక్ట్ కాదు. ఒక మనిషి కాళ్ళు మొట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ నాకు విషయం గుర్తొచ్చింది. ఆదిత్యనాథ్ దాస్ అని ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసరు, ఆయన వరంగల్లో కలెక్టరు. తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్కి చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. చీఫ్ సెక్రటరీ టాప్ పోస్ట్ అనమాట, స్టేట్లో ఇంక పెద్ద పోస్ట్ ఉండదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ టాప్ పోస్ట్ అంటే చీఫ్ సెక్రటరీ. ఆయన ఆంధ్రప్రదేశ్లో చీఫ్ సెక్రటరీగా కూడా పనిచేశాడు. ఆయన ఆఫీస్ ఒకసారి నేను కూర్చున్నా, వరంగల్ కలెక్టర్ ఆఫీస్లో నేను కూర్చున్నా. ఆయన అటు కూర్చున్నాడు, నేను కూర్చుంటే ఇద్దరు వచ్చారు, మొగుడు పిల్లం. బాంచేతి నీ కాళ్ళు మొక్కుతా అని చెప్పాను ఆడ మనిషి. మొగుడు చెప్తున్నాడు ఇల్లు పడిపోయిందయ్యా, ఇల్లు లేదు అని చెప్పి అంటున్నాడు. మీకు నేను ఇల్లు ఏర్పాటు చేస్తాను, అన్ని ఏర్పాటు చేస్తాను అని చెప్పి కలెక్టర్ సమాధానం చెప్తున్నాడు. ఎదురుగా నేను కూర్చున్నా. బాంచేతి నీ కాళ్ళు మొక్కుతా, వీళ్ళు కాలు మీద పడింది ఆడ మనిషి. ఆయన కుర్చీ టేబుల్ ఇసురు కొట్టాడు, టేబుల్ వచ్చి నా మీద పడింది. నేను కూర్చున్నా కదా, ఆయన కాళ్ళు మొక్కడు ఒప్పుకోడు. ఆయన మనిషి ఇంకో మనిషి కాళ్ళు మొక్కకూడదు అని చెప్పాడు. ఆయన కాళ్ళు పెట్టే నేను చేస్తాను కదా ఇసిరేసాడు. టేబుల్ వచ్చి నా మీద పడింది, నా కుర్చీ జరిగింది, ఆయన కుర్చీ అడిపోయింది, నిలబడ్డాడు. సో కాళ్ళు మొక్కే సిస్టమ్ ఉండకూడదు. ఆయన ఇంకో మాట చెప్పాడు ఆ రోజున, చాలా బాగా అనిపించింది. ఏ రోజైనా కూడా ఎవరి కాళ్ళు ఎవరు మొక్కొద్దు, మొక్కాల్సిన అవసరం లేదు. కలెక్టర్ కాళ్ళు మొక్కాల్సిన పని లేదు. ఆయన అక్కడ కలెక్టర్గా 2 ఏళ్ళు చేశాడు. 2 ఏళ్లలో ఈ రోజు వరంగల్ జిల్లాలో వచ్చిన మార్పు ఏంటంటే కాళ్ళు మొక్కేది లేదు. ఏ రాజకీయ నాయకుడు కాళ్ళు మొక్కేది లేదు, ఏ కలెక్టర్ కాళ్ళు మొక్కేది లేదు. అలాంటి సిస్టమ్ అనమాట. సో ఇలాగా కానీ చేస్తే, ఇలా జరిగితే, ఇప్పుడు నేను పాయింట్లు చెప్పుకుంటూ వచ్చా కదా, ఈ పాయింట్లను చేస్తే రాజకీయాలు మారతాయి. ఇప్పుడు మన అగ్రరాజ్యమైన అమెరికా, యుఎస్, అంటే అక్కడ రాజకీయాలకి మన ఇండియా రాజకీయాలకి అసలు ఏంటి సార్ తేడా? ఇగో స్వాతి, చాలా నేర్చుకున్నావు, చాలా బాగా అడుగుతున్నావు. అమెరికా దాకా వెళ్ళి రాజకీయాలు పాల్చుకుంటున్నావు. మంచి ప్రశ్న. ఈ ప్రశ్న మరి మీకు వచ్చిందో, మీ ఐడియానో లేకపోతే ఇంకెవరిని ఇచ్చారో తెలియదు. కానీ అయితే ఇప్పుడు అమెరికా రాజకీయాలతో ఇండియా రాజకీయాలు ఎలా పోలుస్తామంటే, అమెరికాలో 2 పార్టీలు ఉంటాయి, ఇండియాలో 16,000 పార్టీలు ఉన్నాయి. 16,000 పార్టీలా? చిన్న చితక పార్టీలు. అవి కాకుండా ఇండిపెండెంట్లు ఎంతోమంది. ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో దాదాపు 2-3 పార్టీలు ఉన్నాయి, చిన్న పార్టీలు. జై స్వరాజ్ పార్టీ, మీరు పేరేం లేదు. ఇంకొకటి ఆల్ ఇండియా డెమోక్రటిక్ పార్టీ, ఇంకొకటి రకరకాల పేర్లతో నాకే పేర్లు గుర్తుండవు. నాకు తెలిసింది 2 సార్, ఇప్పుడు 3ది వచ్చింది. సో ఇండియా ప్రజాబంధ్ పార్టీ, రకరకాల పార్టీలతో రకరకాల పేర్లు ఉన్నాయి. ఓకే, అయితే ఇందాక మీకు చెప్పడం ఒక విషయం మర్చిపోయా.
సార్ ఎన్నెన్ని ఓట్లు ఎవరికి వచ్చినాయి, ఎన్నెన్ని మెసేజ్ ఎవరికి వచ్చినాయి చెప్తున్నారు కదా. నోటా అని ఒకటి ఉంది. నోటా, అవును సార్. నోటా అంటే నన్ ఆఫ్ ది అబౌవ్, పై పార్ట్లు ఏవి కాదు అని చెప్పేది నోటా. నన్ ఆఫ్ ది అబౌవ్, పై పార్ట్లు ఏవి కాదు అని చెప్పి దానికి నొక్కితే ఆ ఓటు ఎవరికి చెందనమాట. అంటే రాజకీయాలు బాగలేవు, నాయకులు బాగలేరు అని చెప్పేదే నోటా. రాజకీయ పార్టీ కానీ నోటాకి ఎక్కువ వచ్చింది అనుకో, అప్పుడు ప్రజాస్వామ్యం రద్దయిపోయింది. ఇండియాలో ఓట్లు గీట్లు అయినా ఉండవు. ఇంకో సిస్టమ్కి వెళ్ళాలి. అమెరికా గురించి అడుగుతున్నారు. సో అమెరికా రాజకీయాల్లో రెండే పార్టీలు ఉంటాయి. డెమోక్రాట్స్ ఉంటారు, తర్వాత రిపబ్లికన్స్ ఉంటారు. వాళ్ళిద్దరే ఉంటారు. ఆ పార్టీ కానీ ఈ పార్టీ ఏదో పార్టీ గెలుస్తుంటుంది. ఇండియాలో అలా కాదు, కిచిడి ప్రభుత్వాలు. ఇప్పుడు ఉదాహరణ చూడండి, నరేంద్ర మోదీ నేతృత్వంలో జరుగుతున్న రాజకీయం ఏంటంటే ఈరోజు ఆయన ప్రధానమంత్రి, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కానీ, లేదా ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, మా మద్దతు ఉపసంహరించుకున్నామంటే గవర్నమెంట్ లేదు, సెంట్రల్ గవర్నమెంట్ లేదు. సో అలాంటి పరిస్థితి. నిజంగా సార్ ఇవన్నీ నాకు తెలియని విషయాలు మీ దగ్గర కొత్తగా నేను నేర్చుకుంటున్నాను. ఇవన్నీ నేర్చుకుని ఇంక పెద్ద యాంకర్ కావాలని కోరుకుంటున్నాం. సరే, అయితే అమెరికా రాజకీయాలతో ఇండియా రాజకీయాలు మనం ఎలా పోల్చుకోవాలంటే అక్కడ రెండే పార్టీలు ఉండే, ఇక్కడ చాలా పార్టీలు అని చెప్పుకున్నాం కదా. తర్వాత అమెరికా రాజకీయాలకి ఎలా చేస్తారంటే 6 నెలల పాటు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ ఉంటారు. ఆ పార్టీ నుంచి ఒకళ్ళు, ఈ పార్టీ నుంచి ఒకళ్ళు. వాళ్ళు మొత్తం అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాలు ఉంటాయి. ఈ రాష్ట్రాలకి వాళ్ళు వెళ్ళి ప్రచారం చేస్తారు, ప్రసంగిస్తారు అనమాట. మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ప్రసంగిస్తారు. ప్రసంగించిన 6 నెలల ముందు నుంచి ప్రసంగం ఇచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తారంటే ఎలక్షన్ వచ్చింది. ఎలక్షన్ అంటే ఎలాగా, బ్యాలెట్ పేపర్ కుదటం. మళ్ళాగా ఈవీఎం కాదు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ మన దగ్గర ఉంటుంది, నొక్కుతుంటామే, అది కాదు. వాళ్ళు బ్యాలెట్ పేపర్ మీద స్వస్తి గుర్తేస్తున్నారు అనమాట. పేపర్ మీద గుర్తేస్తున్నారు, పార్టీకి గుర్తేస్తారు అనమాట, గుర్తుంటారు. మనకి అంత ముందు ఎలా ఉండేవి, ఈవీఎం ముందు, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ముందు మనకు కూడా గుద్దేవాళ్ళం, స్వస్తిక్ మార్క్ వేసేవాళ్ళం పేపర్ మీద, వేసేవాళ్ళం. సో అయితే ఈ పేపర్ బ్యాలెట్ వల్ల ఎవరు గెలిచి నిజంగా తెలిసిపోయింది. ఈ గుద్దేదాని వల్ల, ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ వల్ల నొక్కడమే కదా, నొక్కడానికి కొంచెం చాలా అనుమానాలు ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నాయి. అమెరికాలో ఉన్న బ్యాలెట్ పేపర్ ఇండియాలో కూడా పెట్టి, ఒకప్పుడు ఇండియాలో ఉంది, ఈ రోజుకి అమెరికాలో బ్యాలెట్ పేపర్ నడుస్తుంది. బ్యాలెట్ పేపర్తో స్వస్తి గుర్తేస్తాం కదా, మార్క్ వేస్తాం కదా, ఏ పార్టీకి ఈ గుర్తుకేస్తామని చెప్పని పెడితే చాలా బాగుంటుంది. కాబట్టి అమెరికా రాజకీయాలకి ఇండియా రాజకీయాలకి తేడా ఏంటంటే ఇన్ని పొలిటికల్ పార్టీలు ఉండటం, ఒక్కొక్కరు ఒక్కో రకంగా ప్రయత్నం చేయటం, కిచిడి ప్రభుత్వాలు పెట్టడం, ఇలాంటివి. ఒకే ప్రభుత్వం ఉండాలా, ఒకే పార్టీ ప్రభుత్వం ఉండాలా. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్, బీజేపీ ఈ రెండే పెద్ద పార్టీలు. అయితే ఆ పార్టీ అయితే ఈ పార్టీ రావాలి. ఈ చిన్న పార్టీలు టీడీపీ అని, జనసేన అని, ఈ పార్టీలు జనసేన, టీడీపీ, బీఆర్ఎస్ ఇలాంటి చిన్న పార్టీలు అన్నీ కూడా లేకుండా అన్ని కూడా రెండే పార్టీలుగా ఏర్పాటు చేసి, 2 కాదు 3 పార్టీలుగా ఏర్పాటయ్యి ఎలక్షన్స్కి వెళ్ళాలి. అప్పుడు మాత్రమే జరుగుద్ది. కాబట్టి అమెరికా గురించి మనం ఈ విధంగా రాజకీయాలు నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడు మాత్రమే అభివృద్ధి చెందాలి. మనిషి అంటే తిని పొద్దున్నే బాత్రూమ్కి వెళ్ళడం అది కాదు లైఫ్, అది లైఫ్ కాదు. అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అంటే డెవలప్మెంట్ కనపడాలి. ఇంతమంది నిరుద్యోగులు ఈ దేశంలో అవసరమా? నిరుద్యోగులు మార్చలేమా? మినిమం అతి చిన్న పని చేసేవాడికి, అతి చిన్న పని లెటర్లు కడిగి సఫాయి వాళ్ళ ఆ ఉద్యోగం చేసేవాడికి కనీసం 50,000 రూపాయలు జీతం ఉండాలి, పైన 2 లక్షలు 3 లక్షల జీతాలు ఉండాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి కనపడుద్ది. అంతేకాకుండా ఏదో 15,000 జీతం ఇస్తున్న పని చేయండి, గవర్నమెంట్లో కూడా అవుట్ సోర్సింగ్ ఇవన్నీ కూడా 15,000 20,000 ఇస్తున్నారు. సో అది కరెక్ట్ కాదు. సిస్టమ్ అంతా మారాలి. సిస్టమ్ ఎప్పుడు మారుద్ది? రాజకీయాలు మారినప్పుడు మారుద్ది. రాజకీయాలు అమెరికా రాజకీయాల్లాగా చేయాలి. 2 హీరోలు ఉంటారు అనమాట. అంటే ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్ 2 ఉంటారు, లేదా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్స్ 2 ఉంటారు. వాళ్ళే దేశమంతా తిరగాల, ప్రచారం చేయాలి. ఈ రోడ్ల వైపు ప్రచారం చేయటం అవి కాకుండా క్లాస్ ప్రచారం చేయాలి. ఆ విధంగా అమెరికా రాజకీయాలకి ఇండియా రాజకీయాలకి తేడా ఉంది. నిజంగా మాలాంటి యూత్ కి అండ్ వచ్చే తరానికి కూడా తెలియని కొన్ని విషయాలు నాకైతే నిజంగా తెలియదు. ఈ రోజు ఈ ఇంటర్వ్యూలో సార్ వల్ల ఇన్ని విషయాలు తెలుసుకున్నాను. సో నాతో పాటు మీరు కూడా ఇన్ని విషయాలు తెలుసుకొని కొంచెం గ్రోత్ని తెచ్చుకున్నారని అనుకుంటున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ప్రపంచంలో ఉన్న 195 దేశాలు రాజకీయాల్లో అసలు ఏ దేశ రాజకీయం బాగుందంటారు? మీకేది నచ్చింది? 190 దేశాల గురించి అడిగావు. ఒక్కొక్క దేశం ఒక్కొక్క యూనిక్ గా ఉంటుంది.
అయితే ఈ 195 దేశాల్లో కూడా ఇండియాలో ఒక రకంగా, మిగతా దేశాల్లో ఒక రకంగా ఉంది. ఎలా ఉందంటే స్విట్జర్లాండ్ ఉంది. స్విట్జర్లాండ్ ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రధానమంత్రి తను పని చేస్తాడు, అభివృద్ధిని చూపిస్తాడు. ఇక నా బుర్రలో ఏం లేదు, గుజ్జంతా అయిపోయింది, ఇంకొకరు ప్రధానమంత్రి అయ్యి పని చేయండి అని చెప్పి అంటాడు. అదే ఇండియాలో అయితే నేనే చచ్చిపోయేదాకా నేనే ప్రధానమంత్రి, నేనే ముఖ్యమంత్రి ఉండాలనుకుంటారు. ఈ రకమైన ఇది ఉంది. తర్వాత అన్ని రాజకీయాల కన్నా కూడా స్విట్జర్లాండ్ రాజకీయం బాగుంది. వాళ్ళు చేసేంతకాలం చేస్తారు, తర్వాత మాకొద్దని వెళ్ళిపోతారు. ఈ రోజు కూడా స్విట్జర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ సైకిల్ మీద వెళ్తాడు, మన వాళ్ళు బుగ్గ కారు వేసుకొని బుయ్యి 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 అనుకుంటూ వెళ్తుంటారు. సో కాబట్టి స్విట్జర్లాండ్ రాజకీయం బాగుంది. తర్వాత అమెరికా రాజకీయం బాగుంది. అలాంటి రాజకీయాన్ని మనం కూడా అలవాటు చేసుకోవాలి. మన ఇండియాలో ఇన్ని వేల పార్టీలు ఉన్నాయని చెప్పారు కదా, సో ఇన్ని వేల పార్టీలలో ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడికి కానీ లేకపోతే ఒక పార్టీకి కానీ డబ్బులు ఇచ్చి సీట్ కొనుక్కునే స్తోమత ఉందంటారా? అసలు కొనుక్కునే అవకాశం ఉందంటారా? మంచి ప్రశ్న స్వాతి. Yes, sir. ఏదైనా పార్టీ Sir. సీటు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారా అని చెప్పి అడుగుతున్నారు కదా. మన దేశంలో 80% జనాభా సామాన్య ప్రజలు, 20% జనాభా బాగా డబ్బున్న బడాబాబులు. వాళ్ళు సీటు కొనుక్కొని తర్వాత ప్రజలకు డబ్బులు ఇచ్చి సీటుకు ఒక 50 కోట్లు, ప్రజలకి డబ్బులు పంచడానికి ఒక 50 కోట్లు, 100 కోట్లు పెట్టి ఎమ్మెల్యే ఎంపీ అవుతుంటారు. Okay. సో ఇలాంటి పరిస్థితి అయితే ఉంది. సీట్లు కొనుక్కోలేరా లేరా అంటే చాలామంది ఉన్నారు. సీట్లు కొనుక్కుంటారు, ప్రజలకు డబ్బులు పంచి ఓట్లు కూడా వేయించుకుంటారు. ఎస్, ఇదంతా సాధ్యమే. ఇప్పుడు టికెట్ ఎలాగో కొనుక్కుంటారు సార్, వాళ్ళు కష్టపడో కాళ్ళు పట్టుకొని ఏదో కొనేసుకుంటారు. ఇప్పుడు అలాగే కొన్ని కోట్లు లేకపోతే చాలా ఖర్చు పెట్టి ఒక ఓటర్ని కొనుక్కోవాల్సి వస్తుంది. ఆ కొనుక్కునే స్తోమత వీళ్ళకి ఉందంటారా? ఇప్పుడు కొనుక్కునే స్తోమత ఉన్నోళ్ళే రాజకీయం చేస్తున్నారు. సో మీ పల్నాడు ఏరియాకి వస్తే కొంతమంది పేర్లు చెప్పాల్సి వస్తుంది కానీ ఇప్పుడు నేను ఆ పేర్లు చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని, ఓట్లు కొనుక్కుంటున్నారు, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు. ఓటుకు 2,000, 3,000, 4,000 ఇచ్చి కొనుక్కుంటున్నారు. అయితే ఇక్కడ మీరు అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, సామాన్యంగా నాకు తెలిసింది ఏంటంటే, వాడు 50 కోట్లు పెట్టి ఓట్లు కొనుక్కున్నప్పుడు వాడు 100 కోట్లు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, ఇంకో 100 కోట్లు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉండవు. డబ్బులు ఉండేది ఎక్కడ? ప్రజల దగ్గర ఉంటాయి. గవర్నమెంట్ పన్నుల రూపంలో, ట్యాక్సెస్ రూపంలో డబ్బు అంతా లాక్కుంటున్నది. ఆ డబ్బు అంతా కూడా రాజకీయ నాయకులు ఎప్పుడైతే ఓట్లు కొన్నారో ఆ ఓట్లు కొన్న డబ్బు మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వెళ్తుంది? మళ్ళీ ప్రజల నుంచి వెళ్తుంది, ప్రజల ట్యాక్సుల నుంచి వెళ్తుంది, ప్రజల పన్నుల నుంచే మళ్ళీ గవర్నమెంట్కి డబ్బులు వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్టులు తీసుకొని వీళ్ళు మళ్ళీ డబ్బు సంపాదించుకుంటారు. ఈ బాధ అంతా ఎందుకు? ప్రజలు డబ్బులు తీసుకోకుండా ఓట్లు వేస్తే, పార్టీలు డబ్బులు లేకుండా టికెట్లు ఇస్తే మంచి రాజకీయం వచ్చింది. అదే కొత్త రాజకీయం, న్యూ పాలిటిక్స్ మేము చేసేది. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న రాజకీయ నాయకుల గురించి అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజల అభిప్రాయం ఏంటి? మీ ఉద్దేశంలో ఏంటి సార్? ఇప్పుడు సార్, కొత్త రాజకీయ నాయకుడు పోస్టర్ గోడ మీద పడింది, దానికి రెస్పాన్స్ 10,900 దాకా వచ్చినాయి. చూసారు మీరే. ఇదంతా మనకి రికార్డు ఉంది, అఫీషియల్ రికార్డు ఉంది, ఇదేం కాకుల లెక్కలు కాదు. అయితే అన్ని రాజకీయ పార్టీలకి దాదాపు 5,000 దాకా వచ్చినాయి, 4,800 వచ్చినాయి. నా ఒక్కడికి 6,900 పైన వచ్చినాయి, నాకు ఒక్కడికి. అంటే దీన్ని బట్టి ప్రజలకి రాజకీయ పార్టీల మీద, రాజకీయ నాయకుల మీద ఎలాంటి ఆలోచన ఉందో మీకు అర్థమవుతుంది కదా. అంటే దీన్ని బట్టి ఏంటంటే కొత్త రాజకీయం అవసరం, కరప్షన్ లేని, లంచగొండితనం లేని రాజకీయం అవసరం, లంచగొండితనం లేని పరిపాలన అవసరం అని చెప్పని ప్రజలు అనుకుంటున్నారు. అదే కదా. కొత్త రాజకీయ నాయకుడు అనే టైటిల్ ని ఎవరైనా మీకు ఇచ్చారా, లేకపోతే మీకు మీరే పెట్టుకున్నారా? చాలా మంచి ప్రశ్న అడిగావు స్వాతి. సెల్ఫ్ స్టైల్డ్, నా అంతకు నేనే పెట్టుకున్నా. కొత్త రాజకీయ నాయకుడు నేనే పెట్టుకున్నా, సెల్ఫ్ స్టైల్డ్. అది నా భార్య కూడా అనేక సార్లు అడిగింది, కొత్త రాజకీయ నాయకుడు బిరుదు నీకు ఎవరిచ్చారు, టైటిల్ నువ్వు పెట్టుకున్నావు ఏంటి, ఎవరిచ్చారని అడిగాడు. అదే ప్రశ్న అడిగావు. అయితే సెల్ఫ్ స్టైల్డ్ నేనే కొత్త రాజకీయ నాయకుడు మారాను. ఒకప్పుడు అంటే 2022 ఏప్రిల్ 30 వరకు బ్యూరోక్రాట్ అంటే IAS ఆఫీసర్గా ఉన్న నేను మే 1 నుంచి కొత్త రాజకీయ నాయకుడిగా మారిపోయాను. ఆ విధంగా సెల్ఫ్ స్టైల్డ్ టైటిల్ నాకు అది. ఇప్పుడు కొత్త రాజకీయ నాయకుడు
అనే ఒక బిరుదును మీరు తీసుకున్నారు కాబట్టి, సో మీరు రాజకీయాల్లోకి వస్తే అసలు ప్రజలకి ఏం చేస్తారు? మీరు కొత్తగా రాష్ట్రానికి కానీ, రైతులకి కానీ, లేకపోతే చదువుకునే వాళ్ళకి కానీ మీరు ఏం చేయగలుగుతారు? అసలు ఏం చేయాలని మీ ఉద్దేశం సార్? ఇప్పుడున్న రాజకీయ నాయకులు చేయనిది ఇక నేను చేద్దాం అనుకుంటున్నాను. ఎస్ సార్. మిగిలిపోయింది. ఇందాక చెప్పాను 10% మాత్రమే అభివృద్ధి జరిగింది. మిగతా 90% డెవలప్మెంట్ కొత్త రాజకీయ నాయకుడితో కాదు, నాయకులతో జరగాలి అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇంతవరకు మీరు ఇంటర్వ్యూలో చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానంగా ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్తే సరిపోయింది యాక్చువల్గా అయితే ప్రజలు 140 కోట్లు ప్రజలు భారతదేశంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా సస్యశ్యామలంగా బ్రతకాల. వాళ్ళందరూ గ్రీన్ లైఫ్ అనుభవించాలి. గ్రీన్ లైఫ్ అంటే మంచి జీవితం అనుభవించాలంటే వాళ్ళకి ఏమేం చేయాలి? నంబర్ 1, 80 ఏళ్ళు దాటిన ముసలాళ్ళు కూడా హ్యాపీగా బ్రతకాల. నంబర్ 2, రోగాలు లేని జీవితం ఉండాలా. మనిషికి రోగాలు ఉండకూడదు, రోగాలు లేకుండా జీవితం ఉండాలా. నంబర్ 3, హాస్పిటల్స్లో ఫీజులు పూర్తిగా తగ్గించాలా. హాస్పిటల్లో ఉండే ఫీజులు క్యాప్ చేయాలి, అంటే తగ్గించాలా. ఉదాహరణకి మ్యాక్స్ విజన్ హాస్పిటల్కి వెళ్ళి కంటి ఆపరేషన్ చేయించుకుంటే 1,30,000 ఖర్చు అయింది. దృష్టి ఐ సెంటర్కి వెళ్ళి కంటి ఆపరేషన్ చేయించుకుంటే 1,50,000 ఖర్చు అయింది. ఇంత డబ్బు అవసరమా? లెన్స్ అంత కాస్ట్ ఏముంటాయా? తర్వాత న్యాయ వ్యవస్థలో లాయర్ల ఫీజులు చాలా ఎక్కువ ఉన్నాయి. సో కాబట్టి న్యాయానికి అందరూ కూడా చేరలేకపోతున్నారు. తర్వాత ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎడ్యుకేషన్ అన్నీ కూడా స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, యూనివర్సిటీస్ కానీ, ఇంకా పై చదువు ఏదైనా కానీ, డాక్టరల్ స్టడీస్, పోస్ట్ డాక్టరల్ స్టడీస్ ఏమైనా కూడా అంతా గవర్నమెంటే నిర్వహించాలి. అంటే ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ వెంటనే మూసేయాలి. విద్య అనేది వ్యాపారం కాదుగా, విద్య వ్యాపారం కాదు. సో కాబట్టి వ్యాపారం చేసుకుంటే ఉపయోగం ఏంటి? ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటారు, పేరు పెడతారు. ఏంటి అక్కడ చెప్పేది? స్టేట్ సిలబసా, సెంట్రల్ సిలబసా? ఏదైనా ఎడ్యుకేషన్లో ఉండేది స్టేట్ సిలబస్ లేదా సెంట్రల్ సిలబస్. సెంట్రల్ సిలబస్ 2 రకాలు ఉంటుంది. ఐసిఎస్ఈ, సిబిఎస్ఈ 2 రకాల సిలబస్ ఉంటుంది సెంట్రల్లో. స్టేట్లో ఒకటే సిలబస్ ఉంటుంది. అదే అక్కడ చెప్పాలి కదా. ఆ స్కూల్కి గుర్తింపు రావాలంటే దానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని పేరు పెట్టినా, స్టేట్ స్కూల్ అని పేరు పెట్టినా, దానికి గుర్తింపు రావాలంటే ఏదో ఒక స్టేట్ నుంచి గుర్తింపు తీసుకోవాలిగా. గుర్తింపు లేకుండా స్కూల్ నడపట్లేదు కదా. ఇంటర్నేషనల్ స్కూల్ ఏంటి? దాంట్లో ఏం చెప్తున్నారు? ఇంటర్నేషనల్ సిలబస్ ఉంటుందా? ఉండదే. ఉంటే సిబిఎస్ఈ సిలబస్ ఉండాలా, లేదా ఐసిఎస్ఈ సిలబస్ ఉండాలా, లేదా స్టేట్ సిలబస్ ఉండాలా, అంతే కదా. ఈ విధంగా పేర్లు పెట్టి వరల్డ్ స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని పేర్లు పెట్టారు. ఇవన్నీ కాకుండా కేవలం విద్యా వ్యవస్థ మొత్తం కూడా గవర్నమెంటే నడపాలి. హాస్పిటల్స్ అన్నీ కూడా గవర్నమెంటే నడపాలి. ఇంకా పేద ప్రజలకి, డబ్బుండోళ్ళకి అందరూ కూడా సమానమైన ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒక పేదవాడికి ఓటు ఉంటుంది, జమీందారు కూడా ఒకటే ఓటు ఉంటుంది. జమీందారికి ఒక ట్రీట్మెంటు, పేద ప్రజలకు ఒక ట్రీట్మెంట్ ఇవ్వకూడదు, తప్పది. అలా ఉండకూడదు. ఇలా ఇన్ఈక్వాలిటీని తొలగించాలా. సో ఇలాంటివన్నీ కూడా బుర్రలో చాలా ఉన్నాయి. ఇంకా చాలా చెప్పారనుకోండి, ప్రస్తుతం ఉన్న పాత రాజకీయ నాయకులు కాపీ కొడతారు. తర్వాత డబ్బు మనకున్న ఖజానా డబ్బు సరిపోదు. డబ్బుని మనం ఎక్స్ట్రా సోర్స్ నుంచి తెచ్చుకోవాలా. మనకి ఒక స్టేట్ నడపాలనుకోండి 6 లక్షల కోట్లు కావాలా. ఒక తెలంగాణ నడపాలంటే, ఒక ఆంధ్ర నడపాలంటే 6 లక్షల కోట్లు కావాలా. కానీ 12 లక్షల కోట్లు, 15 లక్షల కోట్లు ఇంకా డెవలప్ చేయొచ్చు. మరి 6 లక్షల కోట్లు మించి మనకు రాదు కదా. కమర్షియల్ ట్యాక్స్ ద్వారా కానీ, జిఎస్టీ ద్వారా కానీ, స్టేట్ ట్యాక్స్ ద్వారా కానీ, ఇంకో ద్వారా కానీ, భూముల రిజిస్ట్రేషన్ ద్వారా కానీ, బిల్డింగ్ రిజిస్ట్రేషన్ ద్వారా కానీ డబ్బులు వస్తాయి కదా. ఆ డబ్బులు సరిపోవు, మనకున్న బడ్జెట్ సరిపోదు. కేవలం 6 లక్షల కోట్లతో స్టేట్ నడపలేము. సో అలాంటప్పుడు స్టేట్స్ ఏం చేయాలా? డబ్బులు ఎక్స్ట్రా రాబట్టుకోవాలా. ఎలా రాబట్టుకోవాలి అని చెప్పంటే మంచి సోర్సెస్ ఉన్నాయి. ఆ సోర్సెస్ ఒక్కటి చెప్తా కానీ మిగతా సోర్సెస్ చెప్పను, కాపీ కొడతారు. ఒకటే సోర్స్ చెప్తున్నా. మనకి సముద్రం ఉంది. ఆంధ్రప్రదేశ్కి 946 స్క్వేర్ కిలోమీటర్స్. ఆ సముద్రంలో నీళ్ళని తాగే నీళ్ళుగా మార్చండి, ప్రపంచానికి అమ్మండి, ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా అమ్మండి. అమ్మటం వల్ల ఎంతో డబ్బు వచ్చింది, డబ్బు సంపాదించుకోవచ్చు. ఆ డబ్బు ప్రజలకి ఖర్చు పెట్టచ్చు. తర్వాత పూర్తిగా దేశం డెవలప్ అవ్వాలంటే, రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే పూర్తిగా పెద్ద పెద్ద మోటారబుల్ రోడ్లు ఉండాలి. పెద్ద పెద్ద మోటారబుల్ రోడ్లు ఉండాలి. ఏ దేశంలో రోడ్లు బాగుంటాయో ఆ దేశానికి ఇతర దేశ ప్రజలు వస్తారు, కంపెనీలు వస్తారు, పెద్ద పెద్ద కంపెనీలు పెడతారు, ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారు.
ఇక్కడ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలంటే ఏం చేయాలి? మనకి మంచి మంచి రోడ్లు ఉండాలి, మంచి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. అవి ఉన్నప్పుడు మాత్రమే. ఒక్క మాట చెప్తున్నాను, హ్యూమన్ లైఫ్ ఈజ్ నాట్ జస్ట్ యానిమల్ ఎగ్జిస్టెన్స్. హ్యూమన్ లైఫ్ ఈజ్ విత్ డిగ్నిటీ. మనిషి జీవితం డిగ్నిటీగా బతకాలి, ఉన్నతంగా బతకాలి. ఏదో జంతువులాగా బతకడం కాదు, అలా ఉండరాదు. ఒక లెట్రిన్, ఒక బాత్రూమ్ కూడా చాలా క్లీన్గా ఉండాలి, చాలా చాలా క్లీన్గా ఉండాలి. బాత్రూంలోనే మనిషి ఎంజాయ్ చేసేది, కాబట్టి బాత్రూమ్ క్లీన్ ఉండాలి. బాత్రూమ్ క్లీన్ ఉన్నాయా? నేను మొన్న చూశాను హైదరాబాద్లో బాత్రూములు జిహెచ్ఎంసీ వాళ్ళు కట్టారు, కానీ పడిపోయి ఉన్నాయి, చెండాలుగా ఉన్నాయి, నీళ్ళు లేవు, అంత స్టూల్ అంతా అక్కడే ఉంది, ఎవరు వాడట్లేదు. అలాంటి కట్టడం ఎందుకు? కట్టడం లేదు కదా. తర్వాత ఒక హైదరాబాద్లో కాదు, ఇండియా మొత్తం కూడా కియోస్కులు రావాలి. కియోస్కులు అంటే ఏంటి? చిన్న చిన్న వ్యాపారులు రోడ్డు పక్కన షాపులు పెడతారు. ఆ షాపులు అటు పెట్టద్దు, అటు పెట్టరాదు. గవర్నమెంట్ ఏం చేయాలి? వాళ్ళు షాప్ పెట్టిన ప్లేస్లో కానీ పక్కన కానీ కియోస్క్ కట్టాలి. కియోస్క్ అంటే చాలా అందంగా ఉంటాయి, చాలా చాలా అందంగా ఉంటాయి. కియోస్క్ పెట్టుకుని కూరగాయలు నడుపుకున్నా, ఇంకోటి అమ్ముకున్నా, ఏది అమ్ముకున్నా కూడా కియోస్కుల్లో నడపాలి. అంతే. కియోస్క్ పైన ఒక హోర్డింగ్ ఉంటుంది, హోర్డింగ్. ఆ హోర్డింగ్ మీద ప్రైవేట్ టాటా కంపెనీ కానీ బిర్లా కంపెనీ కానీ వాళ్ళు యాడ్స్ ఇస్తారు. యాడ్కి వచ్చిన డబ్బులు వాళ్ళకే చెందుతాయి, కియోస్క్ నడిపే వాళ్ళకి. ఈ విధంగా ఇన్ని ఐడియాస్తో, ఇంత నాలెడ్జ్తో గవర్నమెంట్ నడపాలి. అప్పుడు మాత్రమే ముందుకెళ్ళింది. ఇది నేను చేసి చూపిస్తాను. నన్ను కానీ ఈ దేశ ప్రజలు నమ్మి ఓటేస్తే, నన్ను కానీ తెలంగాణ ప్రజలు కానీ ఆంధ్ర ప్రజలు కానీ మిగతా రాష్ట్రాల ప్రజలు కానీ నమ్మి ఓటేస్తే చేసి చూపిస్తాను. నాలాంటి 1000 మంది రాజకీయ నాయకుల్ని, కొత్త రాజకీయ నాయకుల్ని తయారు చేస్తాను. దేశాన్ని సస్యశ్యామలంగా అభివృద్ధి పథంలో నడిపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మాకు అర్థమైన రీతిగా, మాకు అర్థం చేసుకునే అంత ఆలోచనతో మీరు చెప్పే ప్రతి మాట మాకు బాగా అర్థమవుతుంది. మీరు రాజకీయాలలోకి వస్తే ఏమేం చేస్తారో, లేకపోతే మీ ఐడియాస్ కానీ ఇవన్నీ కూడా మాలాంటి యూత్కి అండ్ రాబోయే తరాలకి ఎంతో యూస్ఫుల్ సార్. సో ఇలాంటి నాయకుల్ని ఎంకరేజ్ చేయండి. సో ఇప్పటిదాకా చూసిన రాజకీయాల్ని ఒక లెక్కలో పెడితే ఇలాంటి రాజకీయవేత్తల్ని మనం ముందుకు తీసుకురావాలి, సపోర్ట్ చేయాలి. వాళ్ళు చేసే మంచి పనులని చూసి నెక్స్ట్ అసలు వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేస్తాం కదా. సో అలా చేయాలని మీ సపోర్ట్ కూనప్రెడ్డి హరిప్రసాద్ గారికి ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి సపోర్ట్ చేయాలని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీ మాటల్లో ప్రజలకి కొంచెం అర్థమయ్యేలా చెప్పండి సార్. అండ్ వాళ్ళు అసలు ఏం చేయాలి, ఎలా ఉండాలి అనేది మీ మాటల్లో వాళ్ళతో మాట్లాడండి. 18th century was dedicated to novelist. 19th century was dedicated to journalist. 20th century was dedicated to teacher. 21st century is dedicated to communicator. ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా కమ్యూనికేటర్స్ కావాలి. అంటే భావ వ్యక్తీకరణ నైపుణ్యం బాగా ఉన్న మనుషులు కావాలి, ప్రజలు కానీ నాయకులు కానీ. అయినప్పుడు దేశం ఎంతో ముందుకెళ్ళుద్ది. రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచ దేశాలన్నీ ఇండియా వైపు చూడబోతున్నాయి. కొత్త రాజకీయ నాయకులు వస్తారు, చేస్తారు అని చెప్పని. సో ఇంత నాలెడ్జి, ఇంత విజ్డమ్, ఇంత ఐడియాస్ ఉండాలి. సో కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ, ఐడియా ఎకానమీ రావాలి. అప్పుడు మాత్రమే డెవలప్ అవుద్ది పూర్తిగా. సో కాబట్టి ఇంటర్వ్యూ చేసిన స్వాతికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తూ ముగిస్తున్నాను. కొత్త రాజకీయ నాయకుడు అండ్ స్వాతి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.